యేసుక్రీస్తు నామములో మార్నింగ్ మన్నా అని ఈ కార్యక్రమానికి మిమ్మల్ని నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఉన్నతంగా ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తున్నాను. ఇదివరకు కనివిని ఎరగని రీతిలో మీరు దీవించబడబోతున్నారు, వర్ధిల్లబోతున్నారు, గొప్ప బ్రేక్ త్రూ రాబోతున్నాయి. దేవునికి ఆశీస్సులు నిండుగా వర్షం వల్ల మీ మీద పడబోతుంది. దేవుని బిడ్డలారా, ఇదివరకు చూడని ఆశీర్వాదాలు చూడబోతున్నారు, అద్భుతాలు, మహత్కార్యాలు చూడబోతున్నారు. ఒక్కొక్క భక్తుని యొక్క టర్నింగ్ పాయింట్, ఆశీర్వాదపు జీవితం దేవుని బిడ్డలారా విచిత్రంగా వింతగా ఉంటుంది. బైబిల్లో కనబడుతున్న ఇస్సాకు అన్నవాడు ఏం చేస్తాడంటే, ఆ దేశమందు విత్తనాలు వేసిన వాడై నూరందలుగా యెహోవా చేత దీవించబడినని ఆ ఆదికాండం 26వ అధ్యాయం 11-12 వచనంలో రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, మన విత్తన వేసే అనుభవానికి రావాలి. ఎంతటి వారైనా ఏంటి, ఎవరైతే విత్తనాలు వేసిన అనుభవానికి వస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా దీవించబడుతున్నారు. అయితే విత్తనాలు వేసినప్పుడు మాత్రం 100 రెట్ల ఆశీర్వాదాన్ని మనం పొందగలుగుతాం. విత్తనాలు దేన్ని సూచిస్తుంది? బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది, నీతిని విత్తువాడు నిజమైన ఫలమును పొందును అనే మాట రాయబడి ఉంది. మొదటిగా నీతిగా జీవించే అనుభవంలోనికి రావాలి. మన మనస్సాక్షిని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. ఎవరైతే తమ మనస్సాక్షిని పరిశుద్ధంగా, నిందారహితంగా మరి కాపాడుకుంటున్నారో వారు నిజంగా 100 రెట్లు ఆశీర్వదించబడతారని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. సామెతలు 11:18 నేను చెప్పిన ఈ వాక్యానికి పూర్తి ఆధారాన్ని మనకి అందిస్తుంది. రెండవదిగా బైబిల్లో రాయబడింది అంటే తెలుసా, ప్రార్థన. కన్నీళ్లతో విత్తువాడు సంతోషంతో పండకోయినని కీర్తన 126 1-2 వచనాల్లో రాయబడి ఉంది. సో రెండవదిగా మీరు చేయాల్సింది ఏంటో తెలుసా, మీ యొక్క సమయాన్ని దేవుడికి ఇచ్చి, మీ ధనాన్ని దేవుడికి ఇచ్చి మీరు తోడ్పడాలి. కొంతమంది నేను చూస్తే ఆశ్చర్యంగా ఉంది. ఒక MBBS చదివి, డాక్టర్కి చదివి, పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యి, ఇప్పుడు నాకు ఈ లోకం మీద ఆశ లేదు, దేవుని పని చేయాలని చెప్పి ఒక సహోదరి వచ్చింది. ఇంతకాలం చదివి, ఇంత కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించుకుంటే ఆ సహోదరికి కలిగిన ఆసక్తిని ఒకసారి చూడండి. ఈ ఆసక్తి మీ అందరికీ కలగాలని దేవుని పేరిట మనవి చేస్తున్నాను. మీరు దేవుని బిడ్డలారా ప్రార్థనని, విత్తనాన్ని వెదజల్లించండి. కీర్తన 126 1-2 వచనాలు మనం చూస్తున్నాం. మూడవదిగా వాక్యం అని విత్తనం. ఎస్, మత్తయి సువార్త 13:8లో వాక్యం అని విత్తనాన్ని గురించి రాయబడి ఉంది. మీరు ప్రార్థించేవారు మాత్రం కాదు, లేకపోతే ఇచ్చేవారు మాత్రం కాదు, మిమ్మల్ని బైబిల్ ఏమంటుంది తెలుసా, మీరు దేవుని మాట విని లోబడాలని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. మాట, దేవుని యొక్క వాక్యం విత్తనాల కంటే, ఓ థ్యాంక్ యూ లార్డ్, వృక్షాల కంటే పెద్దది. అంత పెద్ద మరి థ్యాంక్ యూ లార్డ్ కృప, మహిమ మీ అందరి మీద కూడా ఉండబోతుంది. కాబట్టి వాక్యం అనే విత్తనం కోసం అదే చెల్లించాలి. నాలుగవదిగా మనం చూస్తే 2 కొరింథీ పత్రిక 9:6-8 వచనాలు చదివితే, కొంచెముగా విత్తువాడు కొంచెముగానే పంటకు వస్తారని ఇవ్వటాన్ని గురించి మాట్లాడుతున్నాడు. కనుక ఈ వాక్యం మీ జీవితంలో దేవునికి మరి దేవుని యొక్క వాక్యానికి లోబట్ట ద్వారా మీరు ప్రకాశించబోతున్నారు. మీ దుఃఖ దినాలన్నీ సమాప్తం కాబోతున్నాయి, మీ బంధకాలు తెగబోతున్నాయి, అంధకార శక్తులు పారిపోబోతుంది. కనుక దేవునికి మనసు పెట్టి, ప్రభా నేను కొన్ని విషయాలు లోపడలేకపోయాను, క్షమించండి ప్రభా అని ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ఇప్పుడే ప్రతి ఒక్కరిని ఆత్మతో నింపండి ప్రభా, అభిషేకంతో నింపండి ప్రభా, వెలుగుతో నింపండి ప్రభా. 2 పాల ఆత్మ, 2 పాల అభిషేకం ఇప్పుడే ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మీరు ఆశీర్వదించి దీవించి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వండి, మీరు కలకాలం బాగుంటారని ప్రభు సెలవిస్తున్నాడు. దేవుడు ఈ మాటను ఆశీర్వదించుగాక. యెషయా 41:10-13 వచనం